ముఖ్యంగా ఏం చెప్పింది సుప్రీంకోర్టు అంటే, కుక్కల మూడుని అంచనేయలేం. ఎప్పుడు కరిచేది తెలవదు. దానిల మీద మనకేం కక్ష లేదు. అవేం శత్రువులు కాదు. కానీ రేబీస్ వ్యాధి కదా! మనుషుల ప్రాణాలు పోతున్నాయి కదా! దాన్లను ఎట్లా మరి? కుక్కల ప్రేమికులు కూడా పెద్దగా మొత్తుకుంటున్నారు కదా! అన్ని ప్రాణాలు సమానంగా చూడాలని చెప్తున్నారు కదా! 100% మనమేం చెప్తున్నాం అంటే, మన వాదన ఏందంటే, మనం ఏం చెప్తున్నాం అంటే, మీరు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ఏం చేయలేము. ప్రభుత్వాలే బడ్జెట్ కేటాయించి స్టెరిలైజేషన్ చేయాలి. కుటుంబ నియంత్రణ అంటే పిల్లలు కాకుండా ఇంజెక్షన్‌లేసి వదిలేయండి. అదొకటి. ఇక అగ్రెసివ్‌గా రేబీస్ వ్యాధి ఉన్న కుక్కలను మాత్రం షెల్టర్‌లో పెట్టి ఇక దాన్లను సాకండ్రి మీరు. అంతే తప్ప వేరే ఆప్షన్ లేదింక. ఇక ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఇంకెవరు తీసుకుంటారో నాకు అర్థం కాదు. వీధి కుక్కల గురించి మాట్లాడేటోళ్ళు మాత్రం ఎవరు తీసుకుంటలేరు. మా వల్ల కాదు. మేము కేవలం మాటల వరకే పరిమితం. చేతల వరకు మేము కాదని వాళ్ళు చెప్తున్నారు. మరేం చేయాలి? కాబట్టి ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ బండ్లకు అడ్డం వస్తాయి. మొరుగుతాయి పోతుంటే. చిన్నపిల్లలు పిక్క తింటున్నాయి. రేబీస్ వ్యాధి మామూలు డేంజర్ కాదు సుమా, చాలా డేంజర్. నేను ఇప్పుడే చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఎయిడ్స్ కంటే డేంజర్ అది. సరైన టైంలో దానికి ఇంజెక్షన్ వేయించుకోకపోతే, వ్యాక్సిన్ తీసుకోకపోతే అవుటే నువ్వు ఇంక. అంతే, వేరే ముచ్చటనే లేదు. అరే ఎంతమంది చచ్చిపోతారా? వేల మంది చచ్చిపోతారు. గణాంకాలు చెప్తున్నాయి. ప్రభుత్వం మరి ఎందుకు సీరియస్ తీసుకుంటలేదో అర్థమైతలేదు. కోపం లేదబ్బా, కోపం లేదు కుక్కల మీద. కానీ చచ్చిపోతున్నాం, మళ్ళీ ఏం చేయాలి? ఇంకా కుక్కల గురించి మాట్లాడేటోళ్ళేమో కార్లలో తిరుగుతారు, వాళ్ళకేమో తెలియదు. నేను అదే చెప్తున్నా, విదేశీ కుక్కలు బంద్ చేయండి, మీరు బ్యాన్ చేయండి. వీధి కుక్కలను బేపు పెంచుకోండి. అంతకు మించి ఏం చేయలేము. ఇంకా పిల్లలను కాటేసినప్పుడు ఎందుకండి మీరు గగ్గోలు పెట్టలేదు? ఎందుకు కన్నీరు కార్చలేదు? కుక్కల ప్రేమికులను అడుగుతున్నా. హాస్పిటల్ పోయి కుక్కల బాధితులు ఉంటే పోయింది ఆర్థిక సాయం, అరగ ఎట్లెట్లా అయిందని అది చేయరు.